తెల్ల బంగారంగా పిలుచుకునే ప్రతి పైరు ప్రస్తుతం అన్ని చోట్ల 45 రోజుల లోపు దశలో ఉంది. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కలుపు బాగా పెరిగింది. అలాగే మధ్య మధ్యలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల రసం పీల్చు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు పోషక లోపాలు, వడలు తెగులు మొక్కల పెరుగుదలను దెబ్బతీస్తున్నాయి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సకాలంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఆచరించినట్లయితే ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. సో ఈ పత్తిని మనకు జూన్ మొదటి వారం నుండి జూన్ చివరి వారం వరకు విత్తుకోవడం జరిగింది. ప్రస్తుతం పత్తి పంట 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. సో ఈ పరిస్థితిలో మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు కనుక చూసినట్లయితే కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల ఈ యొక్క పత్తి పంటలో యొక్క కలుపు సమస్య అనేది అధికంగా గమనించడం జరుగుతుంది. సో మనం ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్కృషి చేసుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి మనము ఈ యొక్క కలుపు మందులు పిచికారీ చేసుకోవడానికి ముఖ్యంగా పైరిథోబ్యాక్ సోడియం ప్లస్ కిజిలోపాప్ ఈథైల్ ఒక ఎకరాకి 400 mlని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గడ్డి జాతి కలుపు మందులు మరియు వెలపాకు కలుపు మందులు కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ప్రతి పంటకు ఒక ఎకరాకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం అవసరం అవుతుంది. సో ఈ మోతాదులో మనము ఈ యొక్క రసాయన ఎరువులు అందించడానికి మనకి 2 బస్తాల యూరియా అంటే 100 కిలోల యూరియా, దాంతోపాటు ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం పడుతుంది. దాంతోపాటు ఒక 150 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం పడుతుంది. వేసుకోవాల్సిన సమయం కనుక చూసినట్లయితే పత్తి పంట విత్తుకునేటప్పుడు మనకు సిఫారసు చేయబడిన 24 కిలోల భాస్వరం అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా మనం డిఏపి రూపంలో కనుక వేసినట్లయితే 1 బస్తా డిఏపిని మనము విత్తుకునేటప్పుడే వేసుకోవాలి. ఒకవేళ విత్తుకునేటప్పుడు వేసుకోలేని పరిస్థితుల్లో మొదటి 10 లేదా 15 రోజుల్లో ఈ యొక్క సిఫారసు చేయబడిన భాస్వర ఎరువులైన డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం యూరియా మోతాదు మనం వేయవలసిన సమయం కనుక చూసినట్లయితే పత్తి పంట విత్తిన 20 రోజులకు ఒకసారి ఒక 25 కిలోల యూరియా, దాంతోపాటు ఒక 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. తర్వాత 40 రోజులకు ఒకసారి 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. తర్వాత 60 రోజులకు ఒకసారి మరియు 80 రోజులకు ఒకసారి. సో ఈ విధంగా 4 సార్లు ప్రతిసారి ఒక 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. సో దీంతో పాటు పత్తి సాగులో ముఖ్యంగా జింకు లోపం కూడా అధికంగా గమనించడం జరుగుతుంది. సో జింకు లోపం కనపడినప్పుడు ఈ లేత ఆకులు లేదా మధ్య ఆకుల్లో ఈ నెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోవడం గమనించడం జరుగుతుంది. సో దీనివలన ఆకులన్నీ చిన్నవిగా మారిపోయి గుబురుగా మారిపోవడం మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి లోపం కనుక మనం పైపాటు గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క పత్తి పంటలో మెగ్నీషియం లోపం కూడా అధికంగా గమనించడం జరుగుతుంది. సో ఈ మెగ్నీషియం లోపం వల్ల ముదురు ఆకుల్లో ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోవడం, తర్వాత ఈ యొక్క లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు రంగులోకి ఎరుపు రంగులోకి మారిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. సో ఈ లోపాన్ని మనం నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు ఈ యొక్క వారం రోజుల వ్యవధిలో 2 సార్లు అంటే మనకు పంట 45 రోజుల సమయంలో 70 రోజుల సమయంలో 2 సార్లు కనుక మనం మెగ్నీషియం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పత్తి పంటలో బోరాన్ లోపం కూడా అధికంగా గమనించే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు పూత దశలో కానీ, గూడ దశలో కానీ, పిందె దశలో కూడా మనం గమనించడం జరుగుతుంది. సో ఈ యొక్క బోరాన్ లోపం వల్ల ఈ యొక్క పత్తి పంటలో ఈ గూడ రాలిపోవడం, పూత రాలిపోవడం గమనించడం జరుగుతుంది. కాబట్టి సో మనం ముఖ్యంగా 45 రోజుల సమయంలో, 70 రోజుల సమయంలో ఈ యొక్క బోరాన్ యొక్క లోపాన్ని నివారించుకోవడానికి సో 1.5 గ్రాముల బోరాక్స్ని 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో అధిక వర్షాల పరిస్థితుల్లో మనకు పత్తి పంట వడలిపోవడం కూడా గమనిస్తూ ఉంటాము. దీన్ని పారా ఎండు తెగులు అంటాము. సో ఈ యొక్క పారా ఎండు తెగులు నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 200 గ్రాముల కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిగిన కాంబినేషన్ కలిగిన మందుని మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. దీన్ని ఆకుల మీద కాకుండా మొదళ్ళు తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులుని, పారా ఎండు తెగులు మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే పత్తి పంట మొదటి దశలో ఈ రసం పీల్చే పురుగులు అధికంగా గమనించడం జరుగుతుంది. కాబట్టి సో వీటిని నివారించుకోవడానికి మనం ఒక 5 ml వేప నూనెని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ జిగురొట్టలు పెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగులు నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ అయితే ఒక 1.5 ml లీటర్ నీటికి, ఎస్పేట్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగును కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంట 30 నుంచి 40 రోజులు ఉన్న పరిస్థితుల్లో సరైన ఎరువుల యాజమాన్యం, దాంతోపాటు కలుపు యాజమాన్యం మరియు పురుగుల యాజమాన్యం కనుక సకాలంలో కనుక చేపట్టినట్లయితే పంట సరిగా పెరిగి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం